3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు. చేప కడుపులో ఉన్నాడు. ఆ చేప కడుపులో ఉండి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి ప్రార్థన చేస్తాను. నువ్వు ఎక్కడున్నా సరే మనం ఏం నేర్చుకోవాలి? ప్రార్థన చేయటము నేర్చుకోవాలి. దేవుని మాటలకు మనం విధేయులు అయినప్పుడు మొట్టమొదట మనం ఏం నేర్చుకోవాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని సంగతులు, గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తానన్నాడు. దేవుడు స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానం మనకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క చేప కడుపులో నుండి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నా తప్పైపోయిందని ఒప్పుకున్నాడు. క్షమించి ప్రభు అని దేవుని వేడుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ చేపకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇవ్వగానే సరాసరి ఆ నినేవే పట్టణము ఎక్కడైతే ఉందో ఆ యొక్క తీరానికి వచ్చేసేసి అక్కడ ఆ యొక్క యోనాని కక్కేసింది. అంటే ఆ ఒడ్డున బయటకు వచ్చేసాడు. ఆ చేప కడుపు నుంచి బయటకు వచ్చేసాడు సముద్ర తీరంలో. కరెక్ట్గా ఆ పట్టణం ఎదురుగానే ఉన్నది. అప్పుడు అన్నాడు దేవుడు మళ్ళా ప్రత్యక్షమై, ఇప్పుడు వెళ్ళి బుద్ధి తెచ్చుకొని నా మాటలు ప్రకటన చేయి. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు, నువ్వు మారు మనసు పొందిన తర్వాత, ఆయన రక్తంలో కడుగుబడి శుద్ధీకరించబడిన తర్వాత మొట్టమొదటి నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలి. ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఆ తర్వాత దేవుడి గురించి ప్రకటన చేయాలి. యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన రక్షకుడు నువ్వు ప్రకటన చేయాలా. సరే, దేవుడు చెప్పాడుగా, వెళ్ళాడు. ఆ నినేవే పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి ఇంకా 40 దినాల్లో ఈ పట్టణం సర్వనాశనం అయిపోయింది ప్రకటన చేస్తున్నాడు. 3 రోజులు అంత ప్రయాణం అంట. చాలా దూరం ఆ పట్టణం. దాదాపుగా 1,20,000 మంది ఉన్నారు ఆ పట్టణంలో. ఎంతమంది ఉన్నారు? 1,20,000 మంది ఉన్నారు ఆ పట్టణంలో. ప్రకటన చేస్తూ ఉంటే అప్పుడు భయం వేసింది ప్రజలకి. ఇప్పుడు నాయనో మనం నశించిపోతామంట, దేవుని ప్రవక్త చెప్తున్నాడు, దూతలు కూడా ప్రకటన చేశారు అని ఆ నోట ఈ నోట విని రాజు గారి దగ్గరికి వెళ్ళింది. పేదవాళ్ళ దగ్గర నుంచి ధనవంతుల వరకు రాజుగారితో సహా గోనెపట్టు కట్టుకొని బోర్డులో కూర్చుని ఇక దేవుడికి మొరపెడుతున్నారు. ఉపవాసం ఉన్నారు. వాళ్ళైనా జంతువులు, గేదెలు, ఆవులు, గొర్రెలు ఎలాంటి ఆహారం తీసుకునేది. చివరికి పశువులు కూడా పసుపు పెట్టేశారు. అవి కూడా ఆహారం తీసుకోవాలా. ఆ రోజంతా ఉపవాసం ఉండి వాళ్ళు దేవుడికి మొరపెట్టారు బోడుగులో కూర్చొని. అప్పుడు దేవుడు చూసి వాళ్ళు ఎలా పశ్చాత్తాప ఏడుస్తున్నారు. ప్రభువా మమ్మల్ని క్షమించండి, మేము చాలా పాపాలు చేశాం, మేము చాలా దోషాలు చేశాం, మీకు వ్యతిరేకంగా పాపం చేశాం, ధర్మించామని వాళ్ళ దోషాలు పాపాలు అన్నీ కూడా రాజుగారితో సహా గుడులు కూర్చొని పశ్చాత్తాపడి ఆహారం ముట్టుకోకుండా దేవుడికి మొరపెట్టే ఆకాశం చూస్తున్న యెహోవా దేవుడు వాళ్ళ మీద కనికర పడ్డాడట. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళ మీద కనికర పడ్డాడు, జాలిపడ్డాడు. అత్యంత ప్రేమగల దేవుడు జాలిపడి వాళ్ళ మీదకి పంపిస్తానన్నటువంటి ఆ యొక్క నాశనాన్ని పంపించకుండా వాళ్ళని కాపాడాడు, వాళ్ళు రక్షించాడు. వాళ్ళ మీదకి ఎలాంటి దుర్గతి వాళ్ళ మీదకి పంపించలేదు. ఆ పట్టణాన్ని కాపాడాడు. ఈ విషయం అంతా కూడా ఈ యొక్క దేవుని భక్తుడి పేరేంటి? యోనా. ఏం పేరు? యోనా. ఏం జరిగిందో చూద్దాం అని పట్టణానికి ఆ చివరికి వెళ్ళేసి చూస్తూ ఉన్నాడు. మరి చూస్తూ ఉంటే 40 రోజులు నాశనం చేస్తానన్నాడు కదా, ఏంటి ఏం జరగట్లేదండి, అందరూ బాగానే ఉన్నారుగా అని అనుకుంటున్నాడు. ఆ ఒక సొర చెట్టు కింద కూర్చున్నాడు. ఆ సొర చెట్టు బాగా చక్కగా మంచి నీడిస్తున్నది. అబ్బాయి ఎంత బాగుంది సొర చెట్టు అనుకొని చాలా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉన్నాడు. ఉండి దేవుడు ఎందుకని వీళ్ళని నాశనం చేస్తారని నాశనం చేయలేదు, చేస్తానన్నాడు కదా, ఈయన సంగతి నాకు తెలుసు. ఈయన చాలా జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు. అందుకే నేను ఆ తర్షీషు పట్టణానికి, ఆ నినివే పట్టణానికి వెళ్ళమంటే వెళ్ళకుండా ఈ వేరే పట్టణానికి వెళ్ళిపోతున్నా. ఎందుకు? ఈయన కనుక కన్నీటితో ప్రార్థన చేస్తే, కన్నీటితో మొరపెడితే ఆయన గుండె కరిగిపోతాడు. ఆయన జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు. నాకు తెలుసు నీ గురించి. ఎవరన్నా కన్నీటితో మొరపెట్టారనుకో, ప్రార్థన చేశారనుకో, వెంటనే వాళ్ళ ప్రార్థన వాళ్ళకి ఇస్తావు. అందుకనే
నేను ఆ పట్టణాన్ని పారిపోతున్నా. ఇప్పుడు వాళ్ళు కన్నీటితో మొదలుపెట్టారు, ఇప్పుడు వాళ్ళనేమి నాశనము చేయలేదు. నువ్వు చాలా జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు నాకు తెలుసు ప్రభువా.